హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 2025 సంవత్సరం జనవరి మొదటి వారం. వెరీ ఇంపార్టెంట్ టాప్ ప్రశ్నల విశ్లేషణ, వాటితో పాటు ఇంపార్టెంట్ థియరీ. ఎందుకంటే నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యం, ఏపీ తెలంగాణలో రెండు రాష్ట్రాల యొక్క విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఒక క్వాలిటీ సబ్జెక్టు విద్యార్థులకు మనం అందించాలి. విద్యార్థుల యొక్క విజేతల్లో మనమంతా కూడా వాళ్ళకి సహకారాన్ని అందించాలనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో ఏ సెంట్రల్ ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా టోటల్ మీకు ఎనఫ్ అండి. ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్కు తెలియపరచండి. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఎనఫ్ అండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పీడిఎఫ్లు కూడా ఉన్నాయి. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, 2.5 గంటల ఎగ్జామ్లో ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కూడా నిన్న ఒక విజేతగా నువ్వు ఉండాలి. మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఓపికతో ఉండండి సార్. ఈసారి విజయం మీదే సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా నేను చూడాలి సార్. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ మన చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చిన వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నీదంటే ఒక పోస్ట్ ఉండాలి. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు, కానీ ఈ కాంపిటీలో నువ్వు నిలబడితే ఒక విజేతగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి నాటికి మీరందరూ ఒక ఆఫీసర్లుగా ఉండాలి. మీరు కోరుకునే యొక్క ఉద్యోగాల్లో ఉండాలి. ఈసారి వెరీ ఇంపార్టెంట్ యొక్క క్లాసెస్ అండి. అంటే ఇవి చూడండి, ఒక 2024 సంవత్సరానికి సంబంధించిన యొక్క క్రీడా అవార్డులను 2025 జనవరి 1 నాడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. జనవరి 1. రేపు 2025 సంవత్సరము జనవరి 17 నాడు విజేతలకి అవార్డు ఇవ్వబోతున్నారు సార్. ఈ భారతదేశంలో క్రీడారంగంలో 2వ అత్యున్నతమైన అవార్డు అర్జున్ అవార్డు అండి. ఈసారి అర్జున్ అవార్డును 32 మంది క్రీడాకారులకు ప్రకటించారండి. 32 మంది 2024 అవార్డే రేపు ఇవ్వబోతున్నారండి. 32 మందికి ప్రకటిస్తే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుండి 2కి ఇచ్చారండి. తెలంగాణ నుండి 1కి, ఏపీ నుండి 1కండి. తెలంగాణ నుండి దీప్తి, ఇక్కడ జీవాంజీ అండి. ఒక దీప్తి జీవాంజీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. మన పారా ఒలింపిక్స్లో 400 మీటర్ల విభాగంలో ఒక కాంస్య పథకాన్ని అందించిన ప్లేయర్ అండి. జ్యోతి ఎరాడా, ఒక జ్యోతి ఎరాడా సార్. ఇక్కడ ఈ జ్యోతి ఎరాడా ఈమెది ఆంధ్రప్రదేశ్ అండి. 100 మీటర్ల పరుగు పందెంలో జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి అండి. రేపు పోటీ పరీక్షల గ్యారెంటీ అడుగుతాడండి. ఇక్కడ 32 మందికి ఇచ్చారండి ఈసారి. 32 అంటున్నాం, నాటోలో ఉన్న టోటల్ కంట్రీస్ కూడా 32. 32 అంటున్నాం. అంబేద్కర్ తన యొక్క ఆత్మతో పోల్చుకున్న ఆర్టికల్ కూడా, రాజ్యాంగ పరిహార హక్కు గురించి చెప్తున్న ఆర్టికల్ కూడా 32 ఆర్టికలే. ఈ భారతదేశంలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అది లక్షద్వీప్. అంటే లక్షద్వీపుల విస్తీర్ణం కూడా 32 చదరపు కిలోమీటర్లు అండి. ఈ అర్జున్ అవార్డు కింద 15 లక్షల అమౌంట్ ఇస్తారండి. 1961లో ఈ అవార్డును ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇదే ఇయర్లో 1961లో వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. ఇదే ఇయర్లో యూరీ గగరిన్ తొలిసారిగా స్పేస్లో వెళ్ళిన వ్యక్తి. ఇదే ఇయర్లో ఈ అవార్డు కూడా, అర్జున్ అవార్డును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. 1961. 19th ఆర్టికల్ పత్రికా స్వేచ్ఛకు సంబంధించింది. 61 ఆర్టికల్ రాష్ట్రపతి అవినీతి అక్రమాలు పాల్పడినప్పుడు మహాభియోగం ద్వారా అంటే మహాభియోగం తీర్మానం ద్వారా తొలగించే ఆర్టికల్ అండి. ఎగ్జామ్లో ఏ టైప్లో టోటల్ మీకు అక్కడ రేపు హైకోర్టు అంటే జాబ్స్ కానీ ఎనీ జాబ్స్ కానీ ఈ లెవెల్లో మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే ఎగ్జామ్లో ఏ టైప్లో ఇచ్చినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారండి.
సార్ ఒక 2024 సంబంధించిన యొక్క ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, ఒక ధ్యాన్ చంద్ సార్ ఇక్కడ ఖేల్ రత్న, ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న యొక్క అవార్డు సార్ ఇది. గతంలో ఈ అవార్డును మరి ఇక్కడ సార్ ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 4 క్రీడాకారులు ప్రకటించారండి. ఇందులో సంబంధం లేని వారెవరు? గ్యారెంటీ అడగబోతున్న బిట్ అండి. ఇందులో సంబంధం లేనివారు ఇక్కడ సరబ్జ్యోతి సింగ్ అండి. ఈయనకు అర్జున్ అవార్డు రీసెంట్లీ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. ఈయన సరబ్జ్యోతి సింగ్ అండి. మాను బాకర్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 10 మీటర్ల షూటింగ్లో కాంస్య పథకం విజేత అండి. హర్యానా స్టేట్ అండి. కాంస్య విజేత హర్యానా స్టేట్ అండి. డి గుగేష్ అండి. డి గుగేష్ అండి ఇక్కడ 18 ఏళ్ల వయసులోనే సింగపూర్లో నిర్వహించిన 18వ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విన్నర్ అండి. 11.5 సిఆర్ అండి ఆ టైటిల్ కింద వచ్చిన అమౌంట్. ఈయన ఎవరు అంటే డింగ్ లీరన్, ఒక డింగ్ లీరన్ అనే ఒక ప్లేయర్ను ఓడించడం జరిగిందండి. డింగ్ లీరన్ చైనా ప్లేయర్ అండి. 2023కు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని ఓడించిన వ్యక్తి అండి. ఇక్కడ ఈయనకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చారండి. అరుణ్ అండ్ ప్రీతి సింగ్ సంబంధం లేదండి. మాను బాకర్ అండి ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్ సాధించిన హర్యానా ప్లేయర్ అండి. 10 మీటర్ల షూటింగ్లో మాను బాకర్ ప్రకటించారు, డి గుగేష్ ప్రకటించారు, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్ రన్ అంటే హై జంప్ ప్లేయర్ ఈయనకిచ్చారు. మరో ప్లేయర్ అండి హర్మన్ ప్రీతి సింగ్ అండి, ఇండియా హాకీ క్యాప్టెన్, పంజాబ్ రాష్ట్రం అండి. ఈ 4 మాత్రం ఇచ్చారండి. యాక్చువల్గా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అండి ఇది 1991లో ఫార్మేషన్ జరిగింది. 2021 ఆగస్టు 6 నాడు ప్రధానమంత్రి ఈ అవార్డు పేరును చేంజ్ చేశారు. ఒక రాజీవ్ ఖేల్ రత్న అవార్డునే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చారండి. ఈ అవార్డు కింద ప్రజెంట్లీ 25 lakhs ఇస్తారండి. ఈ అవార్డు తొలి గ్రహీత విశ్వనాథన్ ఆనంద్ అండి. ఈ భారతదేశంలో క్రీడారంగంలో అత్యున్నతమైన అవార్డే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఒక ఇండియా హాకీ లెజెండర్ అండి. ఈయన జన్మదినమే ఆగస్టు 29 జాతీయ క్రీడా రోజు అండి. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి యొక్క ధ్యాన్ చంద్. ఈ విధంగా మీకు అవగాహన ఉంటే ఎగ్జామ్ అనేది ఏ లెవెల్ అడిగినా కూడా గ్యారంటీ జాబ్ నీదే ఉంటుంది. నీదే క్లాస్ విన్న ప్రతి ఒక్కరూ రేపు గ్యారంటీ విజేతలు ఉండాలి. మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలి. నా కొడుకు ఒక ఆఫీసర్ అయ్యిండు, నా కూతురు ఒక పోలీస్ జాబ్ వచ్చింది, నా కొడుకు ఒక అంటే ఎంప్లాయ్ కూడా చెప్పుకునే రోజు రావాలి. ఆ రోజు కోసమే నీ కుటుంబం వెయిట్ చేస్తుంది. ఆ రోజు కోసమే నీ కుటుంబం చూస్తుంది. ఎవరు ఏమనుకున్నా నీకు సంబంధం లేదు. రేపటి విజేతవు నువ్వే సార్. 2025 సంవత్సరానికి జనవరి 5 నాడు సార్ ఇక్కడ ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో తొలిసారిగా నమో భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించారు? ఒక నమో భారత్ ఎక్స్ప్రెస్ రైలు అండి. ఇది ఇక్కడ ఢిల్లీ అండి. ఇక్కడ ఢిల్లీ నుండి ఢిల్లీలో అశోక్ నగర్ చౌరస్తా, మన ఆర్టీసీ క్లాస్ కూడా అశోక్ నగర్ కాదు, ఢిల్లీలో అశోక్ నగర్ చౌరస్తా నుండి ఉత్తరప్రదేశ్లో గజియాబాద్ వరకు ఈ యొక్క ట్రైన్ రూట్ ఉంటుందండి. ఇక్కడ నమో భారత్ అనే ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించారు. అయ్యా, ప్రపంచంలో తొలిసారిగా రైలు నడిచింది లివర్పూల్ నుండి మాంచెస్టర్ ఇంగ్లాండ్. ఇండియాలో తొలిసారిగా రైలు నడిచింది ముంబై టు థానే ప్రాంతాల మధ్య సార్ 34 కిలోమీటర్స్. ఇండియాలో తొలి మెట్రో రైలును ప్రారంభించింది ఇందిరాగాంధీ 1984 అక్టోబర్ 25 కలకత్తాలో ప్రారంభించి సార్. ఇండియాలో తొలిసారిగా భూగర్భ రైల్వే మార్గాన్ని ప్రారంభించింది కూడా కలకత్తాలోనే. ఇండియాలో తొలిసారిగా 2024లో ఒక నది అంతర్భాగం నుండి హూగ్లీ నది అంతర్భాగం నుండి మెట్రో ట్రైన్ స్టార్ట్ చేసింది కూడా ఇక్కడే సార్ కలకత్తాలోనే. ఒక 2019లో తొలిసారిగా ఈ దేశంలో మన ఢిల్లీ నుండి వారణాసి మధ్య అంటే వందే భారత్ ట్రైన్ కూడా ప్రారంభించిన యొక్క సంఘటన. వందే భారత్ రైలు నడిపిన తొలి లేడీ అంటే సురేఖ యాదవ్ అండి.
ఈ విధంగా నీకు ఒక ట్రైన్ గురించి అంటే ఇన్ని రకాల మీకు అవగాహన ఉండాలి. ఈ మధ్యనే జనవరి 6వ తేదీ నాడు చర్లపల్లి అంటే రైల్వే టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన యొక్క సంఘటన సార్. మరొకటండి, దేశంలో తొలి గ్లాస్ బ్రిడ్జిని ఒక జనవరి 4వ తేదీ నాడు కన్యాకుమారిలో స్టాలిన్ ప్రారంభించారు. 37 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారండి. సుమారు 77 మీటర్ల పొడవండి ఇది. మరి ఏ ప్రాంతాలను కలుపుతుంది? రేపు గ్యారంటీగా రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క అంశం సార్ ఇది, గ్యారంటీగా సార్ ఇక్కడ ఎగ్జామ్లో. మరి ముఖ్యంగా అంటే ఎగ్జామినర్ సార్ ఇక్కడ ఏ టైపులు అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. వివేకానంద రాక్ మెమోరియల్ నుండి తిరువల్లూరు స్టాచ్యూ వరకు, కన్యాకుమారి నుండి రామేశ్వరం వరకు, కన్యాకుమారి నుండి పాక్ జలసంధి వరకు, పంబందీవి నుండి కన్యాకుమారి వరకు, ఒక వివేకానంద రాక్ మెమోరియల్ నుండి ఒకే తిరువల్లూరు ఇక్కడ స్టాచ్యూ వరకు ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుందండి. 77 మీటర్ల యొక్క పొడవులో ఉంటుందండి. 37 కోట్ల రూపాయలతో నిర్మించిన యొక్క గ్లాస్ బ్రిడ్జ్ అండి ఇది ఇక్కడ. ఓకే, ఇటీవల మరణశిక్షను రద్దు చేసుకునే యొక్క ఆఫ్రికా దేశం అంటే ఏ ఆఫ్రికా దేశం అండి? ఇక్కడ ఒక మరణశిక్షను రద్దు చేసుకున్న దేశం అండి. ఓకే, సౌత్ ఆఫ్రికా కాదు, నైజీరియా కాదు, కాంగో దేశమా కాదు, జింబాబ్వే అండి. జింబాబ్వే రీసెంట్లీ మరణశిక్షను రద్దు చేసుకున్న కంట్రీది జింబాబ్వే సార్ ఇక్కడ. ఓకే, జింబాబ్వే క్యాపిటల్ హరహరే. రాబర్ట్ ముగాబే జింబాబ్వే కంట్రీ యొక్క వ్యవస్థాపకుడు అండి. ఆఫ్రికా ఖండంలో ప్రధానమైన కంట్రీ యొక్క జింబాబ్వే కంట్రీ. ఈ మధ్య బ్రిక్స్లో న్యూ కంట్రీ అంటే ఇండోనేషియా, ఈ మధ్య ఐక్యరాజ్య సమితిలో న్యూ కంట్రీ అంటే సౌత్ సుడాన్, నాటోలో న్యూ కంట్రీ అంటే సుడన్ కంట్రీ. ఓకే, షాంఘై కోఆపరేషన్లో న్యూ కంట్రీ అంటే బెలారస్. అదేవిధంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో న్యూ కంట్రీ అంటే అల్జీరియా. ఆసియా అభివృద్ధి బ్యాంకులో న్యూ కంట్రీ అంటే ఇజ్రాయెల్ దేశం అండి. ఇటీవల మరణశిక్షను రద్దు చేసుకునే యొక్క దేశం అంటే జింబాబ్వే కంట్రీ అండి ఇక్కడ. ఓకే, మరొకటి చూడండి సార్, వెరీ ఇక్కడ ఇంపార్టెంట్ యొక్క బిడ్ సార్ ఇది. ఓకే, ఏంటిదండి ఇక్కడ 2025 జనవరి 6 నాడు భారతదేశంలో తొలి హ్యూమన్ మెట్రోమోనో వైరస్ HMPV ఆయన వైరస్ అండి. దీన్ని తొలిసారిగా ప్రపంచంలో చైనాలో గుర్తించారు. భారతదేశంలో జనవరి 6వ తేదీ నాడు తొలిసారిగా ఈ తొలి కేసును బెంగళూరులో గుర్తించారు. ఇండియాలో తొలి కోవిడ్ కేసును గుర్తించింది కేరళ. ఇండియాలో తొలి కోవిడ్ మరణం అంటే కర్ణాటకలో మహమ్మద్ సిద్దికి. మరి ఇండియాలో తొలి HMPV వైరస్ను గుర్తించింది బెంగళూరులో గుర్తించారు. ఈ ప్రపంచంలో తొలి ఎయిడ్స్ కేసును గుర్తించింది సౌత్ ఆఫ్రికా. ఈ ప్రపంచంలో తొలిసారిగా జికా వైరస్ను గుర్తించింది ఇక్కడ అంటే బ్రెజిల్ కంట్రీ. ఈ ప్రపంచంలో ఎబోలా వైరస్ను గుర్తించిన యొక్క కంట్రీ అంటే గినియా దేశంలో గుర్తించారు సార్. ఈ ప్రపంచంలో తొలిసారిగా నిపా వైరస్ను గుర్తించిందంటే మలేషియా కంట్రీలో. ఒక కోవిడ్ను గుర్తించిందంటే 2019 డిసెంబర్ 31 నాడు. ఇలాంటి లేటెస్ట్ యొక్క సైన్స్ యొక్క వ్యాధుల నుండి గ్యారంటీగా రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుందండి. ది గ్రీన్ సిటీ, ఎలక్ట్రికల్ సిటీ, ఉద్యానవనం నగరం అని కూడా ఈ బెంగళూరు నగరాన్ని పిలుస్తున్న యొక్క సంఘటన సార్. ఓకే, మరొక అంశం చూడండి సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ బిట్టు లేని పేపర్ ఉండదు సార్ ఎగ్జామ్లో. 2025 సంవత్సరం సార్ ఇక్కడ ప్రధానంగా 2025 సంవత్సరం జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఒక ఇండోనేషియా అధ్యక్షుడు ఈయన ప్రభవో సుబియాంటో రాబోతున్నాడు సార్ ఇక్కడ. ఈ ప్రభవో సుబియాంటో రక్షణ రంగంలో భాగంగా బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు కోసమైన ఒప్పందాన్ని
అంగీకరించబోతున్నారు ఇక్కడ. ఓకే, ఆనవాయితీ పరంగా ఎవ్రీ ఇయర్ భారత రిపబ్లిక్ వేడుకలకి మనం విదేశీని పిలిపించుకుంటాం. 1950 జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకు తొలిసారిగా ఇండోనేషియా అధ్యక్షుడు మెగావతి సుకర్ణ వస్తే లాస్ట్ ఇయర్ ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చాడు. మరి దిస్ ఇయర్ అంటే ఈయన ప్రభావ సుబియాంటో రాబోతున్నాడు. బ్రహ్మోస్ మిసైల్ ఇక్కడ కొనుగోలు యొక్క ఒప్పందం సార్. బ్రహ్మోస్ అంటే భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ రెండు నదుల పేరు మీద ఇండియా రష్యా ఉమ్మడిగా డిజైన్ చేయబడిన మిసైల్ మైత్రి ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్మించింది. ఆకాష్ భూమి ఉపరితలం నుండి ఆకాశానికి వెళ్ళి శత్రుపై యుద్ధం చేస్తుంది. త్రిశూల్ 9 కిలోమీటర్ల వరకు భూమి ఉపరితలం నుండి ఆకాశానికి వెళ్ళి శత్రుపై యుద్ధం చేస్తుంది సార్. ఓకే, ఈ అంశాలపై రేపు గ్యారంటీగా పోటీ పరీక్షలు అడుగుతాడు. మరొక వెరీ ఇంపార్టెంట్ యొక్క బిడ్ సార్ ఇది. బ్రిక్స్ అండి ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న యొక్క సంస్థ ఇది. జిమ్ ఓనిల్ అనే రాబర్ట్ జిమ్ ఓనిల్ సార్ అనే బ్రిటన్ ఆర్థికవేత్త గోల్డ్మన్ స్పాచ్ యొక్క విధానాన్ని వివరించిన వ్యక్తి. బ్రిక్ అనే యొక్క పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించిన యొక్క వ్యక్తి. బ్రిక్ అంటే ఇటుక, బ్రిక్స్ అంటే ఇటుకలు. ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టేటప్పుడు ఆ గోడ ఎంత గట్టిగా పునాది గట్టిగా ఉంటుందో మన ఐదుగురం కూడా ఆ విధంగా కలిసి గట్టిగా ముందుకు పోదామని చెప్పి ఆయన అలా ముందుకు పోతున్న పరిస్థితి. 2009లో బ్రిక్ ఇది ఏర్పడిందండి. 2010లో సౌత్ ఆఫ్రికా ఇక్కడ మెంబర్షిప్ను స్వీకరించిన సంఘటన. 2024 జనవరి 1 నాడు ఇరాను, ఇథియోపియా, ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంది. 2025 జనవరి 6 నాడే మెంబర్షిప్ తీసుకుంది బ్రిక్స్లో. ఇండోనేషియా అండి. ఇండోనేషియా బ్రిక్స్లో 10వ దేశంగా జాయిన్ అయింది. బ్రిక్స్ మీటింగు 2025కి ఇది బ్రెజిల్లో రియో డి జనీరోలో జరుగుతుంది. 2024కి బ్రిక్స్ మీటింగ్ ఇది రష్యాలో కజాన్లో జరిగింది. ఇది 17వ మీటింగ్, ఇది 16వ మీటింగ్. సార్ 2023కి ఇక్కడ బ్రిక్స్ 15వ మీటింగ్ ఇది సౌత్ ఆఫ్రికాలో జరిగింది. రేపు గ్యారంటీగా పోటీ పరీక్షలు నడతాడు. ఈ మధ్యన బ్రిక్స్లో నూతనంగా జాయిన్ అయిన కంట్రీ ఇది. బ్రిక్స్లో ఇండోనేషియా ఎన్నో కంట్రీగా జాయిన్ అయింది. B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికా. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు ఇక్కడ నుంచి క్యాచ్ చేయండి సార్. మరొక అంశం సార్ ఏంటంటే ఇక్కడ 2036కి భారత్లో ఒలింపిక్స్ నిర్వహించాలని చెప్పి భారతదేశం బిడ్డులో పాల్గొన్నది. 28 సార్ ఇక్కడ లాస్ ఏంజల్స్ ఇక్కడ అమెరికాలో లాస్ ఏంజల్స్లో జరగబోతుంది. 2032కి ఇది ఒలింపిక్స్ ఇది ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్లో జరగబోతుంది. సార్ 2036కు మా ఇండియా నిర్వహిస్తుందని చెప్తున్నాం. అహ్మదాబాదు, హైదరాబాదు లాంటి, ఢిల్లీ లాంటి యొక్క నగరాల్లో నిర్వహించాలనే ఆలోచనతో భారత ప్రభుత్వం ఉంది. 2036 నాటికి ఈ బిడ్డ పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ సార్. మరొకటి సార్ NRI మీటింగ్ సార్. అది 18వ ప్రవాస భారతీయ సమావేశం 2025 జనవరి 8 నుండి జనవరి 10 వరకు ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్లో జరిగింది సార్. ముఖ్య అతిథిగా ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కాంగాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న సార్. ఈ సమావేశంలో ప్రధానమంత్రి విదేశాల నుండి వస్తున్న ప్రవాస భారతీయుల కోసం ఢిల్లీలో ఖాజా మొయినుద్దీన్ రైల్వే స్టేషన్ నుండి జనవరి 9 నాడు ప్రవాసీ భారతీయ
ఒక టూరిస్టు రైలును ప్రారంభించారు. ఈ రైల్లో 156 సీట్లు ఉంటాయి సార్. ఈ రైల్లో 90% ఖర్చు భారత ప్రభుత్వమే, 10% ఖర్చు విదేశీ ప్రవాస భారతీయులదండి. ఈ దేశంలో ప్రధానమైన పుణ్యక్షేత్రాలను, ప్రధానమైన ప్రాంతాలను సందర్శించడానికి వాళ్ళ కోసం ప్రారంభించారండి. ఈ సమావేశం యొక్క థీమ్ అండి వీక్షిత్. ఇక్కడ వీక్షిత్ భారత్, వీక్షిత్ భారత్ కోసం డయారా సాకారం, ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఉన్నతమైన విద్యను అభ్యసించి ఎక్కడో వెళ్ళి విదేశాల్లో సేవలు చేస్తున్నారు. మారుమూల పల్లె ప్రాంతంలో, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అర్ధరాత్రి కుటుంబంలో భయంకరమైన జబ్బు వచ్చిందంటే బయటికి వెళ్ళి చూపించుకునే స్తోమత లేని ఎన్నో పల్లె కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఒక విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులారా రండి, దేశ అభివృద్ధికి మీ వంతుగా సాయం చేయడం చెప్పి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక్కసారి ఈ మీటింగ్లు జరుగుతున్నాయి సార్. యాక్చువల్గా సార్ 1893లో మహాత్మా గాంధీ బరోడా మహారాజా యొక్క కేసును వాదించడానికి సౌత్ ఆఫ్రికా దేశానికి బయలుదేరాడు. ఇక్కడే గాంధీజీ కన్నా ముందే చాలామంది భారతీయులు ఉద్యోగాల కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళి అనేకమైన ఇబ్బందులు ఉన్న యొక్క సమయంలో ఇండియన్ ఒపీనియన్ పత్రికను ఇక్కడే ప్రారంభించారు. ఇక్కడే సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. అది 2007 నాటికి 100 ఏళ్ళు పూర్తయితే అక్టోబర్ 2వ తేదీని గాంధీజీ యొక్క జన్మదినాన్ని అక్కడ అంతర్జాతీయ అహింస రోజుగా పరిగణిస్తున్నారు. 2000 అంటే సార్ ఇక్కడ 1915 అండి. 1915 జనవరి 7 నాడు గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి రావడానికి బయలుదేరితే ఇండియాకి వచ్చేసరికి జనవరి 9 అయింది. 2003 నుండి జనవరి 9ని ప్రవాసీ భారతీయుల రోజుగా ఈ భారత ప్రభుత్వం ప్రకటించింది. 2003 నుండి 2015 వరకు ఎవ్రీ ఇయర్ ఎన్ఆర్ఐ మీటింగులు జరిగేది. ఓకే, 2000 అంటే 2023లో ఈ ఎన్ఆర్ఐ మీటింగ్ ఇది బెంగళూరులో జరిగింది. 25లో ఇక్కడ భువనేశ్వర్లో జరిగింది. వీటిపైన రేపు గ్యారంటీగా పోటీ పరీక్షలు మనకి అడిగే అవకాశం. గాంధీజీ సౌత్ ఆఫ్రికా వెళ్ళినాటికి ఇదే ఇయర్లో ఇక్కడ వివేకానంద చికాగో పర్యటన, ఇదే ఇయర్లో న్యూజిలాండ్ ప్రపంచంలో మహిళలకు తొలిసారిగా ఓటు కల్పించింది. ఎన్నో ఎన్ఆర్ఐ మీటింగ్ అండి, ఎన్నో ఎన్ఆర్ఐ మీటింగ్ ఇది 18. తొలిసారిగా ఏ ఇయర్లో జరిగింది? 2003లో. ఇండియాలో అంటే ఏ రోజు ఎన్ఆర్ఐ డే? ఇది ఎన్నో ఎన్ఆర్ఐ మీటింగ్ అండి? 18. ఏ రోజు? ప్రవాస భారతీయుల రోజు జనవరి 9. తొలిసారిగా ఎన్ఆర్ఐ మీటింగు ఏ ఇయర్లో జరిగింది? 2003లో జరిగింది. ఏ ఇయర్లో గాంధీజీ సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు? 1893 ఇయర్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. మరో క్లాస్లో కలుద్దాం.